హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు. కొత్తగా మన వీడియోలు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్స్ పెట్టడం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ లవ్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక అబ్బాయినో అమ్మాయినో సపోజ్ లవ్ చేసుకున్నా అనుకున్నాం. వాళ్ళు కండిషన్స్ పెడతారు. అంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయిలు అయితే నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడకూడదు అట్టా ఇట్టా అని. ఒకవేళ అబ్బాయిలు అయితే నువ్వు ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో మాట్లాడకూడదు అనేసి పెడతాం. ఇలాగే మనం జావాలో కూడా అట్నే పెడతాం కాబట్టి ఇఫ్, అయితే, కాకపోతే, ఎల్స్ అలాంటివి చూసుకొని కండిషనల్ స్టేట్మెంట్స్ పాస్ చేసుకుంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. మనం ఈరోజు ఫస్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ నేర్చుకుందాం. సింపుల్ ఇఫ్ అంటే ఓన్లీ ఇఫ్ మాత్రమే ఉంటుంది. మనం జావా చేస్తున్నాం కాబట్టి క్లాస్తో స్టార్ట్ అవుతుంది. క్లాస్ మెయిన్ అండ్ జావా మెయిన్ ఫంక్షన్ ఈజ్ మ్యాండేటరీ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఆక్స్. ఇప్పుడు మనం ఏజ్తో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అంటే ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు నా ఏజ్ వచ్చి 17 సెమీకోలన్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ పెడదాం. ఇప్పుడు నాకు ఇంకా ఓట్ ఎలిజిబిలిటీ లేదు, దాని గురించి పర్ఫామ్ చేద్దాం. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నా ఏజ్ 17, కండిషన్ పెట్టాం. ఒకవేళ ఏజ్ 18 కన్నా ఎక్కువ లేదా 18 ఉంటే ఇందులో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఏమనుంది? యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏం ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే ఏజ్ 17, అక్కడ కండిషన్ ట్రూ అవ్వలేదు. ఇప్పుడు మనం ఏజ్ మార్చి చూద్దాం. 19 ఇస్తున్నాను, రన్ చేసా. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ కండిషన్ ట్రూ అయింది, అందుకనేసి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇది ఇలా వర్క్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.